తెలంగాణ, జై తెలంగాణ. మిత్రులారా, మనం మాట్లాడుకుంటే ఒడవని దుఃఖం తెలంగాణ కళాకారులు. వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలక భూమిక పోషించిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అని అంటే వాళ్ళు కేవలం కవులు కళాకారులు మాత్రమే అని చెప్పేసి చెప్పక తప్పదు. ప్రముఖమైన పాత్ర కళాకారులు. అసలు పాట లేకపోతే తెలంగాణ ఎక్కడికి? పాట పేరు మీద ఒకరు ఎమ్మెల్యేలు అయ్యిండు, ఒకరు ఎంపీలు అయ్యిండు అన్నట్టుగా పాటను పేరు చెప్పుకొని బతికిరు, అవార్డుల మీద బతికిరు తప్ప నిజమైన కళాకారులకు న్యాయం చేయని వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఇలా కిషోరన్ తెలంగాణ రాష్ట్రం రావడానికి కారణమైనటువంటి కవులు కళాకారులు ఒక ప్రముఖమైనటువంటి కళాకారులు. కిషోరన్న పాత్ర మరవలేదు. మరి కిషోరన్న రాష్ట్రం వచ్చిన తర్వాత ఎక్కడున్నాడు? రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం రావడానికి కీలకమైనటువంటి పాటను మోసుకొచ్చిన కిషోరన్న రాష్ట్రం వచ్చిన తర్వాత ఎక్కడున్నాడు? ఎవరు ఊరేగిండ్రు? ఎవరికి ఉద్యోగాలు వచ్చినాయి? రసమై బాలకృష్ణ అన్నటువంటి ఒక కేసీఆర్ దగ్గర ఊడియం చేసే ఒక బానిస ఇలా కళాకారులందరికీ అన్యాయం చేసిన చెప్పేసి చెప్పక తప్పదు. ఎంతమందికి అన్యాయం చేశాడు? ఈయన దరువు కళాబృందంలో పనిచేసిన అంటే మా రమేష్ ఇక్కడే ఉన్నాడు, మా తమ్ముడు ఇట్లా నువ్వు కానీ మా రమేష్ దరువు రమేష్ కూడా వాడండి నరసపు. మా రమేష్ అప్లై చేసుకున్నాడు ఉద్యోగానికి. నేను అప్లై చేయాలనుకోసారి తర్వాత వచ్చిన మా రమేష్ అప్లై చేసుకుంటే ఎవరితో తిరిగినావు? దరువు కళాబృందం దరువులు వీళ్ళంతా కేసీఆర్ గారిని ఇటు కాలేదు, వీళ్ళకి ఇస్తారా ఉద్యోగాలు? చాలా పక్కన పెట్టేసి మరి కేసీఆర్ తిట్టకుండా కూడా ఉద్యమం చేసింది కదా నాగరాజన్న. అంతకు నారాయణ చేసింది కదా. నాగరాజన్న టీంలో ఎంతమందికి ఇచ్చినావు? కిషోరన్న కూడా కేసీఆర్ ఏం తిట్టలే. తెలంగాణ ఉద్యమం కోసం మహారాష్ట్రలు కష్టపడ్డాడు. కిషోరన్న టీంలో ఎంతమందికి ఇచ్చినావు? కేవలం వాళ్ళ సతీమణికి కిషోరన్నకి ఇద్దరికి ఉద్యోగాలు ఇస్తే ఆ ప్లేస్ లో ఎవరైనా స్వార్థపరుడు ఉంటే అదే ప్లేస్ లో రసమై బాలకృష్ణతో మూసుకొని కూర్చుంటాడు. నేను రసమై బాలకృష్ణని కాదు, నేను నేర్నేల కిషోర్ను. నాకు నా సతీమణికి ఉద్యోగం కాదు, నాతో పాటు 40 మంది కళాకారులు గజ్జ కట్టుకొని తిరిగారు, వాళ్ళందరికీ ఉద్యోగం ఎత్తిగా బిడ్డ అని చెప్పేసి ఎదురు బిడ్డ. నిజమైన నికార్సైన తెలంగాణ కళాకారులు కదా. మీరు ఉద్యోగాలు ఇవ్వకపోతే నా ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నాను చెప్పేసి ఇద్దరు ఉద్యోగాలకు రాజీనామా చేసి వచ్చి మన మొక్కన పట్టొచ్చారు కదా రసమై బాలకృష్ణ మొక్కన. అట్లా కవులను కళాకారులను వాడుకున్నటువంటి కొంతమంది దుర్మార్గులు బతికి బాగుపడ్డారు తెలంగాణ. చాలా మంది ఆశపడ్డాం కవులు కళాకారులకు ఏముంటది? చాలా ఎమోషనల్ గా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరన్నా పొగిడితే మనం పాడితే సపోర్ట్ కొడితే చాలు చాలా సంతోషపడేటోళ్ళం. వాడు ఎన్ని పైసలు ఇచ్చినా మనకు తెలియదు కనుక మనకి ఎన్నింతగానే తీసుకొని పోయేటోళ్ళం. కళాకారులు ఎంత చిన్న చిన్న జీవితాలు గ్రామాల నుంచి వచ్చి చిన్న చిన్న జీవితాలతోటి పాటలు నమ్ముకొని పేగులు కడుపులో పేగులు నోట్లోకి వచ్చేదాకా పాటలు పాడుకుంటూ గోసి గొంగడేసి రోడ్ల మీద పడి తిరిగి తెలంగాణ ఉద్యమంలో ఉన్నా లేకున్నా ఇంటికా నుంచి నేను తెలంగాణ ఉద్యమం కోసం పాటలు పాడబోతున్నానని చెప్పేసి ఇంటికా నుంచి వదిలిపెట్టి వచ్చి ఊర్ల మీద ఊర్లు తిరుగుకుంటా పాటలు పాడుకుంటా ప్రోగ్రాం చేసుకుంటా ఇంటి ముఖం కూడా చూడకుండా తెలంగాణ ఉద్యమం కోసం కాళ్లకు బలపాలు కట్టినటువంటి పట్టుకొని తిరిగినటువంటి కళాకారులు ఎంతమందో మనం ఒకసారి లెక్కించాలి. నిజమైన ఉద్యమ కళాకారులు దుఃఖాల దుందాం అని తెలంగాణ వచ్చిన తర్వాత దుఃఖాల దుందాం చేయాలన్నా? ఎవరికి ఇచ్చిన ఉద్యోగాలు రసమై బాలకృష్ణ? నీ ఇంట్లో వంటలు చేసే రామకు ఉద్యోగం వస్తుంది, వచ్చిందా? నీ ఇంట్లో ఊడిగం చేసే వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చుకున్నావు, లేదా లక్షల రూపాయలకు ఉద్యోగాలు అమ్ముకున్నావు. నకిలీ ఉద్యమకారుల పేరు మీద నకిలీ ఉద్యోగులు ఎంతమంది ఉన్నారు సార్? అందులో ఏరేయాలి ఇప్పుడు కంపల్సరీ, తప్పకుండా ఏరేయాల్సిన వాళ్ళందరినీ. మన నెత్తురు చెమటల మీద ఏర్పడ్డ ఉద్యోగాలు అవి, మన నెత్తురు చెమటల మీద ఏర్పడ్డ ఉద్యోగాలు, మనకు రావాల్సిన ఉద్యోగాలు. ఎవడో దోటిదారుని వచ్చి లక్షల రూపాయలు లంచం ఇస్తే ఆ లంచానికి నువ్వు ఆ ఉద్యోగం దొంగ రసమై బాలకృష్ణ అని చెప్పేసి మళ్ళొకసారి దొరుకుతావు. రసమై బాలకృష్ణ ద్రోహం చేసిన కళాకారులకి. సాంస్కృతిక సారథిగా 2 సంవత్సరాలుగా చైర్మన్ గా ఉండి ఎంతో మంది కళాకారులు నాకైతే దుఃఖం, చాలా తీరం దుఃఖం. నేను ఎప్పుడు ఉద్యోగం కోసం పోలే, కానీ ఉద్యోగం రావాలని చెప్పేసి కష్టపడ్డ వాళ్ళకు ఉద్యోగం వెళ్ళే రసమై బాలకృష్ణ. ఇదే సారథిలో పనిచేసిన ఒక తేలు విజయ ఉద్యోగం ఇవ్వలే, జీతాలు ఆపిరు. ఆ బిడ్డలు ఉస్మానియాకి వచ్చారు మా దగ్గరికి. ఈ సంగతి చెప్తే బిడ్డ వీళ్ళకి రాకపోవాలని చెప్పేసి మేము కదా హెచ్చరికలు జారీ చేస్తే మళ్ళీ ఉద్యోగాలు ఇచ్చారు, మళ్ళీ జీతాలు ఇచ్చారు. మనకు తెలుసు మిట్టపల్లి సురేందర్ కూడా ఎన్ని రోజులు జీతాలు ఆకుండా మనకు తెలుసు. చాలా మంది కళాకారులు దాంట్లో సారథిలో ఉన్న వాళ్ళు చనిపోతే ఆ చనిపోయిన వాళ్ళకంట కనీసం సారథిలో అందరూ
సార్కి చైర్మన్ కలుసుకుంటే ఆ కుటుంబానికి అండగా నిలబడడానికి ఒక ₹1,00,00,000 ఇయ్యే చేత కదా రసమై బాలకృష్ణ గారికి. ఆ కళాకారులు వాళ్ళకి వచ్చే జీతంలో తలా ₹1000 ఇస్తున్న కళాకారులకు అండగా నిలబడ్డారు. అట్లాంటి నిజమైన నికాసైన కళాకారుల మీద ఇలా ఊడిగం చేయించుకొని బతికింది కేవలం రసమై బాలకృష్ణ వల్ల మాత్రమే ఈ తెలంగాణలో కళాకారులు నష్టపోయారని చెప్పేసి నేను గుర్తు చేస్తాను సోదరులారా. ఇంకొక విషయం, అసలు తెలంగాణ రాష్ట్రం వచ్చిందే మనతోటి, అవునా కాదా? అవుననుకున్న వాళ్ళు గట్టిగా సపోర్ట్ కొట్టరు. మనతోటే వచ్చింది. వీరులార వందనం పాట ఇవాళ ఈ వేదిక మీద ఒక ప్రారంభ గీతంగా వాడుకున్నాం. నేను గర్వంగా భావిస్తున్నా, ఒక దరువెల్లన్న ఒక దళిత బిడ్డ ఉస్మానియా విద్యార్థి వీరులార వందనం అనే పాట రాస్తే ఆ పాటను నృత్య రూపకంగా భుజాన మోసుకపోయినాను నేర్నాల కిషోర్ అని చెప్పేసి గుర్తు చేస్తా ఉన్నాను. వీరులార వందనానికి ఒక నృత్య రూపకాన్ని కల్పించింది. ప్రతి వేదిక మీద వీరులార వందనం పాటలేని ప్రదర్శన లేకుండా చేసిన నేర్నాల కిషోర్. అట్లా ఏ ఊర్లోనన్నా వీరులార వందనం పాట పాడని ఊరున్నదా? ఉన్నదా? మరి ఎవరికి ఇచ్చినాయా ఉద్యోగాలు? అదో ఎవరికో ఇచ్చిన ఎమ్మెల్యే భార్య, ఎంపీటీసీ భార్యలకు చెప్పురిగా అందరు చెప్పురి ఎవరు తెలిసే వాళ్ళు చెప్పాల్సిందే, చర్చ జరగాల్సిందే. దొంగల్ని దాంట్లోకెళ్ళి తీయాల్సిందేనా లేదా? దొంగ ఉద్యోగాల మందులు తీయాల్సిందేనా లేదా? ఈ పాటల పల్లకి దానికోసమే అని చెప్పేసి అనుకుంటా ఉన్నా. దొంగలు తీయడానికి ఒక హెచ్చరిక. కవులు కళాకారులుగా సుందర విజ్ఞాన కేంద్రం నుంచి మేము హెచ్చరిక చేస్తున్నాము. దొంగసాటున ఉద్యోగాలు పొందిన వాళ్ళు మీకు మీరుగా సపోర్ట్ చేయకుండా రాజీనామా చేసుకోండి. మిమ్మల్ని కాపాడడానికి ఇది గడిల రాజ్యం కాదు. మిమ్మల్ని కాపాడడానికి పెద్ద జీతగాడి లేడు, రసమై బాలకృష్ణ లేడు. ఇది మీ సంస్థ కాదు. ఇంకా మీరు లంచాలిచ్చి ఉద్యోగం పొందిన వాళ్ళు, ఫేక్ ఉద్యమకారులుగా కళాకారులుగా పేరు పొందిన వాళ్ళు వెంటనే రాజీనామా చేసుకోవాలని చెప్పేసి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నారు. ఇక మీరు ఓకపోతే మేము పంపిద్దాం. పక్క పంపించలే కదా, బరాబరు పంపించలే. ఎందుకంటే ఇప్పటిదాకా దొబ్బుకుతున్న సాలు వాళ్ళు ఉద్యమకారులు కాదు. ఉద్యమకారుల పేరు మీద మా కిరణ పాప నగరకంటే గిరగానే పడుతుంది. ఎన్ని పాటలు పాడినా ఆయన ఉద్యోగం కోసం ఇంకా అప్లికేషన్ పెట్టుకోవాలా? సోదరులారా, నేను తెలంగాణ ఉద్యమంలో బొగ్గుబాయి నుంచి బొంబాయి దాకా పోయి, బొంబాయిలో కూడా మనలో కార్మికులు ఉంటారు. అక్కడ మన నల్లగొండ జిల్లాకు సంబంధించినటువంటి బిడ్డ నాగరాజు, చీమకండ్ల నాగరాజు అనేటువంటి ఒక కళాకారుడు ముంబైలో ఒక కళాబృందాన్ని స్టార్ట్ చేసి అక్కడ ఉన్న మన జనాల్ని లేపడానికి, మన జనాల్ని చైతన్యం చేయడానికి అక్కడ కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అవుతా ఉంటారు. ఆయన ఇక్కడ బతకలేకనే ముంబై వెళ్ళి కళాకారుడు కాబట్టి స్వయంగా ఉద్యమం టైంలో ఇక్కడ పనిచేసి ఆయన పనిచేసిన ఫోటోలు అవార్డు కూడా పెట్టుకొని అప్లై చేసి ఉద్యోగానికి అప్లై చేస్తే నీ తాడు ఏమేమి ఉన్నాయి తీయనంటే ఇదే రసమై బాలకృష్ణ చర్చయంగా నువ్వు గద్దరన్నతో దిగినావు నీకు ఉద్యోగం రాదు, నువ్వు పలానా దర్వేలన్నతో దిగినావు నీకు ఉద్యోగం రాదు అని చెప్పేసి ఆయనను రిటర్న్ పంపిస్తే పాపం చాలా బాధపడుకుంటూ ఏడ్చుకుంటూ రిటర్న్ వచ్చి అన్న నాకు ఉద్యోగం రాదన్నా, నేను ఇన్ని పాటలు పాడినా, నేను మా ఊర్లో నా భార్యను చెప్పుకొని వచ్చినన్నా నాకు ఉద్యోగం పక్కా వస్తుంది. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు నా భార్య ఇంకెన్ని మీటింగ్లు తిరుగుతామంటే పిసదన్నా తెలంగాణ వస్తే మన బతుకులు బాగుపడతామని తిరిగినన్నా, కానీ నేను కళాకారుని నాకు ఇంతవరకు ఉద్యోగం రాదని చెప్పేస్తే నాకు చాలా బాధ అనిపించిందన్న. కానీ నేను గుర్తు చేస్తా ఉన్నా ఆ నాగరాజు ఇలా మన కళ్ళ ముందు లేడు, చనిపోయింది. చిమ్మకర నాగరాజు ఒక కళాకారుడు ఉద్యోగం కోసం తప్పించి తనలాడి చనిపోయినటువంటి బిడ్డ. ఒక్కసారి నివాళి అర్పిద్దాం. జోహార్ నాగరాజుకి, జోహార్ కళాకారుడు నాగరాజుకి. ఇట్లా ఎంతమంది బిడ్డలన్నా ఆవేదనతోటి అల్లాడుతున్నటువంటి జీవితాలు ఎంతమంది బిడ్డలు తెలంగాణ గడ్డ. నిజమైన కళాకారులకి తెలంగాణలో గత ప్రభుత్వంలో అన్యాయం జరిగిందని ఎన్ని పాటలు రాసుకున్నాం. నేను ఇవాళ ఒక మాట మాట్లాడుతున్నా. చాలా మంది కేసీఆర్ ప్రభుత్వం పోవడానికి మేమే కారణం అని ఎవరికి పడితే వాడు గొప్ప చెప్పుకుంటున్నాడు. అసలు ఎవరి కారణం అన్నా కేసీఆర్ ప్రభుత్వం దిగిపోవడానికి?
అవునా కాదా? సాలు దోరా ఈ కసరవు దోరా నీ సన్నాసి మాటలు ఆపు దోరా ఇట్లా వాడుకుంటే కదా కేసీఆర్ గద్దెలు కడాలి జనాన్ని చైతన్యం చేసుకున్నాం మేమందరం. ఎవడి పాలయ్యింది రో తెలంగాణ ఎవడేరుకున్నాడు రో తెలంగాణ ఎవడి పాలయ్యింది రో తెలంగాణ ఎవడేరుకున్నాడు రో తెలంగాణ. ఇట్లా వాడుకుంటే కదా తెలంగాణ గడ్డ మీద మన ప్రజల్ని చైతన్యం చేసుకున్నది. ఈ పాటలు లేకపోతే కేసీఆర్ గడ్డ దిగుతుండేనా? మన పాటలు మన ఆటలు మన తెలంగాణ ఉద్యమ స్పృహను మళ్ళొకసారి రగిల్చి నిజమైన తెలంగాణ రాలేదు ఈ గడ్డ మీద. గడిల బందీ అయింది తెలంగాణ అని చెప్పేసి ఎన్ని పాటలు పాడుకున్నాము, ఎన్ని పాటలు రాసుకున్నాము. ఇట్లా ప్రజల్ని చైతన్యం చేసుకుంటే మన వల్ల తెలంగాణ వచ్చింది, మన వల్ల గడిల రాజ్యాన్ని బద్దలు కొట్టి ఇలా ప్రజాపాలన వచ్చిందని చెప్పేసి నేను నికార్సుగా చెప్పదలుచుకున్న సోదరులారా. ప్రజాపాలన వచ్చిందంటే కవులు కళాకారుల శ్రమ నెత్తురు చెమటలు దాగి ఉన్న దాంట్లో చెప్పదలుచుకున్నా. మరి అప్పుడు తెలంగాణ వచ్చింది కవులు కళాకారులతోటే, ఇలా తెలంగాణ ప్రజా ప్రభుత్వం వచ్చింది కూడా కళాకారులతో గట్టిగా సపోర్ట్ కొట్టాలని. మరి అన్నిట్లలో మనమేమవుతున్నాం? అన్నిట్లలో మన నెత్తురి చెమటల త్యాగమే ఉన్నది, కానీ ఫలితం పొందే కాడ మనం లేదు. ఉన్నామా? కష్టపడే కాడ మనం ఉన్నాం. నాటేసే కాడ, కలుపు తీసే కాడ, పురుగు కలిగితే మందు కొట్టే కాడ, ఇవన్నీ కాడ మనమే ఉన్నాం. కానీ పంట కోసుకుపోయే కాడ ఎవడత్తుండో తెలుస్తుంది. ఆగ మీద ఊడిపడుతుండు, వారి ముఖమే తెలియదు. టైంలో వచ్చిండు పదవి వేసుకొని పిక్తారు. తెలంగాణ ఉద్యమంలో గోసి గొంగడేసుకొని తెలంగాణ కోసం పాటలు పాడిన నా కవులు కళాకారులకు న్యాయం జరగకపోతే ఇట్లా పోరాటం చేయరా? మళ్ళా ఉద్యమం చేసిరే కదా. అందుకే నేను నేర్నాల కిషోర్ అన్న నాకు చాలా ఇష్టమైనటువంటి రచయిత, ఇష్టమైనటువంటి గాయకుడు. ఒక పల్లె కోసం పాట పాడితే ఏం పాడాలి? ఎట్లున్నవే నా పల్లె నువ్వు ఎట్లున్నవే నా తల్లి, ఎట్లున్నవే నా పల్లె నువ్వు ఎట్లున్నవే నా తల్లి, ఎట్లున్నవే నా పల్లె నువ్వు ఎట్లున్నవే నా తల్లి, ఎట్లున్నవే నా పల్లె నువ్వు ఎట్లున్నవే నా తల్లి. ఎవరో నాకైనా చిన్నప్పుడు సామిగాడు, సంపత్ గాడు అందరు గుర్తొచ్చారు. నా క్లాస్మేట్స్ ఉన్నారు. సామిగాడు నా క్లాస్మేట్ ఉన్నాడు. చింతచెట్లుగా సీత బరిగెలిగేటట్టు అవ్వగా కొట్టేది అనుకుంటారు. అవి మన జీవితం. మనం పాటలు రాసుకున్నది మన జీవితాల్ని రాసుకున్నాం. ఇట్లా మన జీవితాల్ని, మన తప్పిపోయినటువంటి బతుకుల్ని మళ్ళీ యాద్ చేసుకుంటూ తెలంగాణ నికార్సైన తెలంగాణ కోసం కొట్లాడిన నిజమైన బిడ్డలు కవులు కళాకారులు అని చెప్పేసి చెప్పదలుచుకున్న సోదరారా. కవులు కళాకారులు లేకపోతే తెలంగాణ రాష్ట్రం లేదు, రాష్ట్రం లేదు. ఆ వచ్చిన రాష్ట్రం రాబందుల పాలైంది కాబట్టి మరో ఉద్యమం చేయడానికి 10 ఏళ్ళు పట్టింది. ఆ 10 ఏళ్ల పరిపాలనలో అణచబడ్డ కళాకారులంతా గొంతెత్తి పోరాటం చేసి ఇలా తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడడానికి కష్టపడ్డ బిడ్డలందరూ కూడా మళ్ళొకసారి నేను సల్యూట్ తెలియజేస్తూ, దగాపడ్డ కళాకారులకు ఉద్యోగాలు దక్కాల్సిందే. ఆ ఫేక్గా ఏదైతే దొంగతనంగా ఉద్యోగాలు పొందిన కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రక్షాళన చేయాల్సిందే. ఇవాళ సాంస్కృతిక సారథి చైర్మన్గా ఉన్నటువంటి వెన్నెలక్క గారు ఆ రోజు ప్రమాణ స్వీకారం రోజు పిలిచారు. ఆ రోజు పోయినప్పుడు మేము చెప్పినాం, అక్క ఇది మరి మనకు గద్దరన్న కొత్త కాదు, కానీ వెన్నెలక్క కొత్త. వెన్నెలక్క కూడా కళాకారులందరూ కూడా ఎక్కువ పరిచయం లేరు కాబట్టి అక్క ఇది ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉన్నది. ఇది కళాకారులకు సంబంధించిన అంశం. 550 మంది కళాకారులు ఉంటే వాళ్ళు మాత్రమే కాదు, చాలా మంది కళాకారులు బయట ఉన్నారు, ఉద్యమం చేసినటువంటి కళాకారులు. వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత సాంస్కృతిక సారథి చైర్మన్ గా మీ మీద ఉన్నదక్క అని చెప్పేసి మేము ఆ రోజు చెప్పడం జరిగిందని తెలియజేస్తా ఉన్నాం. అంటే అక్క కూడా చెప్పింది, ఎవరెవరు ఉన్నారో మీరంతా లిస్టు తయారు చేయండి అంటే మా వెంకటేష్ అన్న కూడా ఇక్కడే ఉన్నాడు. పాపం ఆయన ఎన్నో రోజుల నుంచి నిరుద్యోగ కళాకారుల గురించి కష్టపడతా ఉన్నాడు. వాళ్ళందరినీ జమ చేసుకుంటూ వాళ్ళందరి లిస్టు తయారు చేసి అక్కతోటి నేను చెప్పిన ఆ రోజు, అన్న తప్పకుండా ఈసారి ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు రాకపోతే, నిజమైన ఉద్యమ కళాకారులకు ఉద్యోగాలు రాకపోతే మళ్ళీ తెలంగాణ ఉద్యమం ఎట్లయిందో గట్ల అవుతుంది, బరాబరైతుంది. ఎవరిని కూడా లెక్కయ్యారు కళాకారులు, ఎవరిని కూడా లెక్కయ్యారు కళాకారుడు అంటేనే నికార్సైన బిడ్డ. కళాకారుడు అంటే ఉస్మానియా విద్యార్థులకు ఉంటాడు. ఉస్మానియా విద్యార్థి ఎవరికి కూడా ఏం చేయడు. మీ లెక్కనే నేను కూడా ఆశపడ్డాం.
ఎవడో నాకు టికెట్ ఇస్తానంటే వాడిని ఎట్లనన్నా ఓడగొట్టారని చెప్పేసి తిరిగిన మానకొండూరులా. కానీ టైం మీద టికెట్ ఇవ్వలే, కానీ టైం టికెట్ కనుక వచ్చి ఉంటే వాళ్ళని సుక్కలు చూపించుంటే రసమే వాళ్ళకి. అయినా రాకపోయినా సుక్కలు చూపించినా కూడా వచ్చింది తప్పని కొట్టరాలి గట్టిగా. అట్లా అవినీతి పరులకు పదవులు తప్పుతున్న టైంలో మనమే ఈ అవినీతి పరులను పారదోలాల్సిన అవసరం ఉన్నది నేను గుర్తు చేస్తూ, ఈ తెలంగాణ గడ్డ మీద మనందరం కూడా కష్టపడి కొట్లాడిన బిడ్డలంగా మనం అడగకపోతే మనం ఇంటి దగ్గర ఉంటే ఎవరు మనల్ని గుర్తుపట్టరు, ఎవరు పిలిచి ఉద్యోగం ఇయ్యరు. అందుకనే నేర్నాల కిషోర్ అన్న ఈరోజు తీసుకున్న నిర్ణయాన్ని నేను హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నా. అన్నా మీతో పాటు మేము ఎక్కడికైనా రావడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నామనో లేదో గతంలో రేవంత్ అన్నతో తిరిగినామనో అయ్యో మేము ముందటికి వస్తే మాకేమైనా వచ్చే పదవులు రావనో అని చెప్పేసి ఎట్టి పరిస్థితిలో వెనుకపోయే పరిస్థితి లేదు. బరాబరి మీతో వస్తాము. మన న్యాయమైన డిమాండ్లు కళాకారులకు సంబంధించిన నిజమైన ఉద్యోగాలు వచ్చేదాకా ఒక కళాకారుడి గొంతుగా, ఒక ఉద్యమకారుడి గొంతుగా, ఒక విద్యార్థి నాయకుడి గొంతుగా మీ పక్షాన నిలబడతా అని చెప్పేసి నేను హృదయపూర్వకంగా మీకు అభినందిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. దినం దీక్షతో విద్యార్థి లోకము మద్దతుగా రాలేదురా. నీ నిమ్మ రసము నీళ్ళ కక్కుర్చి తరువాతే లొల్లి సురువయ్యిందిరా. నీ అరదినం దీక్షతో విద్యార్థి లోకము మద్దతుగా రాలేదురా. నీ నిమ్మరసం 2 రోజులకే దీక్ష విరమించిన తర్వాత చదువుకునే పుస్తకాలని పక్కన పెట్టి తెలంగాణ ఉద్యమ జెండాను భుజాన మొయ్యకపోతే మేము చెంచల్ కూడా జైలు చర్లపల్లె జైలు జీవితాలు అనుభవించుకుంటూ ఉద్యమంలో కాళ్ళు చేతులు విరగొట్టుకున్నటువంటి బిడ్డలుగా మేము లేకపోతే తెలంగాణ రాష్ట్రం రాకపోయేదని చెప్పేసి గుర్తు చేస్తా ఉన్నా. నా నేర్నాల కిషోర్ అన్న వారి సత్యమని వాళ్ళ కళాబృందం ట్యాంకు బాడి మీద మిలియన్ మార్చి రోజు ఆయన ఈపు మీద లాఠీ దెబ్బలు పడకపోతే తెలంగాణ రాష్ట్రం రాకపోయేదని చెప్పేసి దెబ్బలు తిన్నది మేము, పాటలు పాడింది మేము, జైలుకు పోయింది మేము, ఇన్ని కష్టాలు పడ్డది మేము. చివరికి ఫలితం అనుభవించకుండా దొంగలు లఫంగలు లుచ్చలుంటే ఎట్టి పరిస్థితుల్లో క్షమించేది లేదు. ఆ ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా అవినీతి పరులు ఉద్యోగాలలో ఉంటే ఎట్టి పరిస్థితుల్లో క్షమించమని చెప్పేసి ఒక నికార్సైన కళాకారుడిగా, ఒక ఉద్యమకారుడిగా, విద్యార్థి బిడ్డగా మీ అందరికీ ప్రమాణం చేసి సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జోహార్ విద్యార్థి అమర వీరులకు, జోహార్ జోహార్. థ్యాంక్ యూ.